ఇంకోటి కొన్ని ముక్కలు అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈసారి ఇందులో నువ్వు కొంచెం మట్టి వేసి తోటకూర విత్తనాలు జల్లేస్తాను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను గుమ్మడి వడియాలు పెట్టుకుంటున్నాను. ఇవిగోండి, ఇవి 2 కాయలండి. ఎంత కాయలు అంతే అండి. 2 కాయలు ముక్కలండి. ఇవి నేను నిన్న మధ్యాహ్నం అయితే కోసేసుకున్నాను. మీకు వీడియో అయితే చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా వర్షం వచ్చేసిందండి. ఇంక విపరీతమైన వర్షం అనమాట. ఇంకా వీడియో అయితే తీయలేదు. మామూలుగా ఈరోజు చూపిద్దాం కదా అని నిన్న మధ్యాహ్నం అయితే కోసేసుకునండి. కొంచెం ఉప్పు కలిపేసుకొని ఒక క్లాత్లో వేసేసి నేను మూట కింద కట్టేసి దీని మీద ఒక బరువుది రుబ్బురోలు లాంటిది పెట్టేశానండి. ఇదిగోండి, పొద్దుటికి శుభ్రంగా ఇందులో వాటర్ అంతా పోయి మనకి ఇంకో ఈ విధంగా ఉంటాయన్నమాట అండి మొక్కలు. ఇదిగోండి, ఇలాగ మొత్తం వాటర్ అంతా పోయిందనమాట. ఇందులోకి నేను ఒక తవుడు మిరపగుళ్ళు అయితే తీసుకున్నాండి. ఇంకా రుబ్బుకున్నాను. ఇంకా గ్రైండర్లో ఉందండి ఇంకో కొంచెం పిండి. తవుడు అంటే ఒక 1/2 కేజీ అండి. 1/2 కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను. ఎందుకంటే మేము పిండి తక్కువ వేసుకుంటామండి. పిండి తక్కువ ఉండి మాకు ఇవి ఎక్కువ ఉండాలన్నమాట. ఇందులోకి అయితే ఇంకోటి ఈ పండుమిర్చి తీసుకున్నాను. ఒక 1/2 కేజీ తెచ్చుకున్నానండి పండుమిర్చి. అందులో సగం అయితే వేసుకుంటున్నాను. మిక్సీలో వేస్తున్నానండి. ఈ గ్రైండర్ చెయ్యాలి. ఇవన్నీ ఇవి అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర తీసుకున్నానండి. ఒక 3 స్పూన్లు ఉంటుంది జీలకర్ర తీసుకున్నాను. తర్వాత ఇంకొండి వెల్లుల్లి, 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. మేమైతే వేసుకుంటాము. తర్వాత ఉప్పు అండి. ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, కొంచెం ఉప్పగానే ఉంటాయండి. అందుకు మనం కొంచెం తక్కువ వేసుకుందాం. ఒకవేళ సరిపోకపోతే తర్వాత సాల్ట్ కలుపుకోవచ్చు. నేనైతే ఒక చారుడు ఉప్పు అయితే వేస్తున్నానండి. ఇంకోనండి, నేనైతే ఇంకా ఇలా వేసుకుంటున్నాను. ఈ ఉప్పు అయితే నాకు కరెక్ట్గా సరిపోద్దని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవైతే మిక్సీ పట్టేస్తానండి. ఇందులో కొంచెం మనం ఇంగువ కూడా వేసుకుందాము. ఇంగువ వేసుకుంటే వేసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు. నాకైతే ఇష్టం, నేను వేసుకుంటాను ఇంగువ. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేస్తానండి. ఇదిగోండి, ముక్కలైతే ఇందులో వేసుకుంటున్నాను. అలాగే పిండి కూడా వేసుకుంటున్నానండి. చిన్న కాయలండి, 2 కాయలు. వాటర్ అంతా పోయి అది అయ్యింది. నేను ఇంకా కొన్ని ముక్కలు పక్కన పెట్టేసాను. అవి కూడా పట్టేస్తాయి. నేను కూడా కొన్ని ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది ఇంకా బాగా కలిపేసుకొని, ఉప్పు అయితే సరిపోయిందని చూసాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని పైకి పట్టుకుని పెట్టేసుకుందామండి. కొంచెం పిండి తక్కువ వేసుకుంటామండి. ఇందులో దగ్గర మళ్ళీ ఇంకో 1/2 కేజీ గుళ్ళుపప్పు అన్న పిండి పడద్దండి. కానీ మాకు ఇంకోండి ఇలాగుంటే నాకు ఇలాగ ఇష్టం అండి. ఇలాగ ఇష్టం నాకు. బ్రాహ్మిన్స్ ఇలాగ పెట్టుకుంటారండి. ఎందుకంటే వాళ్ళ వడియాలు నేను తిని ఉన్నాను. అందుకు నాకు అలా ఇష్టమని నేను అలా పెట్టుకుంటున్నాను. ఇదిగోనండి, టబ్లోకి కలిపేసుకున్నాను కదా. ఇంకా టబ్ అంతా పట్టుకెళ్ళలేము అని ఇంకా నేను ఇలాగైతే బకెట్లోకి తీసుకున్నానండి.
ఈ బకెట్ అయితే పైకి అట్టుకెళ్ళిపోయి వడియాలు అయితే పెట్టేసుకొచ్చేద్దామండి. ఈసారి ఇందులో నువ్వు కొంచెం మట్టి వేసేసి తోటకూర విత్తనాలు జల్లేస్తాను. ఇవన్నట్లు జామక్క, ఇంకో జామక్క చూసారండి ఎలా వస్తుందో. జామక్క ఇందులోనే 2 వస్తున్నాయి, జామక్క రేగు మొక్క. చూద్దాం. ఇది వేస్ట్ గడ్డే. వంగ మొక్కలు చూపిస్తాను రండి. అదేనండి వంగ మొక్కలు. మొన్న కోసాను కదా, మళ్ళీ వచ్చినాయి కాయలు. అలాగా మనం ఒక 2-3 మొక్కలు ఉంటే సరిపోతాయండి, మన ఇంట్లోకి అలాగా కాస్తాయి. ఇదిగోండి, ఇంకా ఈ పిండి కింద ఉంది. గుత్తి వంకాయలు కొద్దాం రండి. ఇదిగోండి ఇక్కడ ఉంది మిరపకాయ, పండు మిర్చి అయిపోయింది. ఇప్పుడు కూరలోకి ఇయ్యేసుకోవాలి. మరి మిరపకాయలు తీసుకురాలేదు, ఇక్కడ పెడతానండి. ఇదిగోనండి మిర్చి, ఈ ఒక ముక్కే ఉంది, పెడతానండి ఇంకాను. అంటేని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి పని ఉంది. వెళ్ళి వచ్చాక పెట్టడమా, ముందే పెట్టేనా అని ఆలోచించుకుంటున్నానండి. 2 వంగ మొక్కలు చూద్దాం, ఇక్కడ ఉన్నాయా. పచ్చిమిర్చి అయితే ఒకటే ఉంది, ఇంకా 2-3 మొక్కలు ఉంటాయండి. మనకి కాయలు వస్తాయన్నమాట. వంకాయలు కోద్దాం. ఇదిగోనండి పైకి తెచ్చేసుకున్నాను కదా, మొత్తం ఒక గిన్నె తెచ్చుకున్నానండి. ఇంక గిన్నెలు వేసుకుంటున్నాను కొంచెం. ప్రస్తుతం ఇది అయ్యాక ఇప్పుడు మళ్ళీ వేసుకుని మళ్ళీ పెట్టుకుందామండి. ఇంకా వేసుకునే వాళ్ళకి అయితే కింద వేసుకోవచ్చు. నాకు ఇంకా ఇలా సరిపోయిందండి, నేను ఇంక ఇలాగా పెట్టుకుంటున్నాను. మీకు ఇవన్నీ పెట్టాక మళ్ళీ చూపిస్తాను. రాత్రి బాబు వర్షమే, చాలా వర్షం. రాత్ర పెళ్ళికి వెళ్దామని ఈ మొక్కలు కోసేసి ఇంకా వెంటనే రావులపాలెం వెళ్ళాలన్నమాట అండి. తొందరగా వెళ్ళొచ్చేద్దాం. 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఒకటి రావులపాలెం, ఒకటి కాకినాడ. ఫస్ట్ రావులపాలెం వెళ్ళి అప్పుడు కాకినాడ వెళ్దామని 4:30 అయ్యేసరికి తయారైపోయామండి. తయారైపోతే ఇంకా వర్షం వచ్చింది, ఇంకా మామూలుగా రాలేదు. అయినా 5 అయ్యేసరికి తగ్గిపోయిందని చెప్పి బయలుదేరితే ఇంకా చూసుకోండి మా అవస్థ. ఫస్ట్ మన బయలుదేరాము శివాలయం దగ్గర, ఊళ్ళో శివాలయం ఉంది కదండి, అక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. సరే అని చెప్పి వెనక్కి వచ్చేసి మెండపేట నుంచి వెళ్ళిపోతాం కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్తే ద్వారపూడి దగ్గర మళ్ళీ ట్రాఫిక్. అక్కడ ఈయన అయితే దిగి అడిగారు, అదే ఆగిపోయింది అంటే కరెంటుకి పడిపోయినాయండి, గంట వరకు క్లియర్ అవ్వదన్న. అదే అని చెప్పేసి మళ్ళీ వచ్చండి, మళ్ళీ అత్తమూరు నుంచి వెళ్దాం కదా అని మళ్ళీ వెనక్కి వచ్చాం. మళ్ళీ అత్తమూరు దగ్గర కొంచెం దగ్గరలోకి వెళ్తున్నట్టు అందరూ కారులో రిటర్న్ తిరిగి వచ్చేస్తున్నారు. అదేంటి వచ్చేస్తున్నారే అంటే దారి లేదండి, చెట్లు పడిపోయినాయి అన్నారు. మళ్ళీ వెనక్కి వచ్చండి, మళ్ళీ మూరు వచ్చి పొరమూరు మేంచి వెళ్ళామన్నమాట అండి. రాత్రి అంత ట్రబుల్ పడ్డాం. ఇంకా మేము వెళ్ళి వచ్చేసరికి 9 అయిందండి రాత్రి. ఇంకా కాకినాడ వెళ్తామండి, కాకినాడ వెళ్ళలేదు. ఇంకా ఆ రావులపాలెం పెళ్ళి అంత అవస్థ అయిందండి. ఇంకా పొలమూరు నుంచి కూడా దారి లేకపోతే ఇంక వచ్చేద్దామని అనుకున్నాం వెనక్కి. ఇంకా దారి బాగానే ఉంది, ఇంకా వెళ్ళామన్నమాట. అలాగ అయ్యిందండి రాత్రి. అయ్యి బాబోయ్ ఏం వర్షం అండి, ఏం వర్షం. ఎవరో బట్టలు సగం తీసుకున్నారు, సగం తీయలేదు. అది ఒకళ్ళు అది మౌనిక ఇలా తిరిగారా అంటే మీ అక్క తిట్టుకుని ఇచ్చిందంట. మా పిన్ని ప్రేమతో ఇచ్చిన వాళ్ళు అలా ఉందా, అది ఒకటే దక్కింది. గుమ్మడి కోట దక్కిందా, దక్కింది, ఇంకేం దక్కలే. కుదిరే సరదాగా అన్నుండి పెట్టుకోవాలి.
ఇసుక లేకుండా ఉందా ఇసుక లేదు. నిన్న కడిగానండి నేను అదే ఇసుక వాసన వచ్చేసింది కదా స్టాక్ పడిపోయిందని నీళ్ళు ఇక్కడ వరకు నీళ్ళు వేసి శుభ్రం కడిగాను. అది అంతా మట్టి అని పెరిగిపోయి అనుకున్నాను ముందు నేను మధ్య మిగలు తెద్దాం అనుకున్నాను ఇక్కడికి బాగా ఇప్పుడు పెట్టేసుకోండి. ఇదేనండి, ఈ విధంగా అయితే పెట్టాము. మళ్ళీ మీకు మళ్ళీ ఎండిన తర్వాత మళ్ళీ చూపిస్తారండి. అమ్మా ఒడియాలు అయితే ఇప్పుడు అయినాయండి. అమ్మో అబ్బాయి పైన నిన్న వర్షానికి ఈరోజు అయితే చాలా గట్టిగా ఉందండి. ఒడియాలు అయితే మొత్తానికి పెట్టేసాను. అవి మీకు ఎండిన తర్వాత నేను అన్నంలో నిన్న పప్పు చారు కాసుకున్నప్పుడు ఏపీ చూపిస్తానండి. అవి పులుసు కూడా పెట్టుకోవచ్చండి. ఒడియాల పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గుమ్మడి వడియాల్లోనే ఉల్లిపాయలు కూడా వేసి పెట్టుకోవచ్చండి. అవి కూడా చాలా బాగుంటాయి. అంటే ఉపవాసాలప్పుడు అవి తినము. మామూలుగా ఉల్లిపాయ పులుసు అది వండుకుంటే చాలా బాగుంటాయండి. నాకు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి టైం అయ్యింది. హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఈ పిండి వడియాల్లో వెరైటీలు, ఈ గుమ్మడి వడియాల్లో ఇంకొక ఉల్లిపాయలు వేసి అవి చూపిస్తాను. ఇదండి ఈరోజు మా గుమ్మడికాయల వడియాలు అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.